జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో జనసేనకు టీడీపీ నమ్మక ద్రోహం చేసిందా? 3 స్థానాలు ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చిందా? గత ఏడాది స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో లాగే ఈ ఏడాది కూడా టీడీపీ జనసేనకు మొండి చేయి చూపించిందా? పార్టీ నేతలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపట్లేదు? అవసరం ఉన్నంత వరకు ఓడ మల్లన్న, అవసరం తీరిన తర్వాత బోడి మల్లన్న అని అనడంలో చంద్రబాబు ఘనత వహించారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఆయన సిద్ధాంతాలు, విధానాలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు విశాఖకు చెందిన టీడీపీ నేతలు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఈ నెల 6వ తేదీన జరగనున్నాయి. జీవీఎంసీలో ఉన్న బలాబలాలను బట్టి టీడీపీ 6 స్థానాలకు, జనసేన 3 స్థానాలకు, బీజేపీ 1 స్థానం కోసం పోటీ చేయాలని మొదటగా నిర్ణయించాయి. మేయర్ పదవి దక్కించుకున్నాం కాబట్టి జనసేన పార్టీతో తమకు అవసరం లేదనుకున్నారో ఏమో, జనసేనకు ఇస్తామన్న 3 స్టాండింగ్ కమిటీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ హ్యాండ్ ఇచ్చింది. జనసేన పోటీ చేయాలనుకున్న 3 స్థానాల్లో కూడా టీడీపీ నేతలే నామినేషన్ దాఖలు చేయటమే టీడీపీ మోసానికి నిదర్శనమని జనసేన నేతలు ఆవేదన చెందుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా టీడీపీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి 1 పోటీ చేస్తున్నారు. గతేడాది కూడా జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో జనసేన పార్టీకి 3 స్థానాలు ఇస్తామని చెప్పి టీడీపీ మోసం చేసింది. గత ఏడాది ఇవ్వకపోయినా ఈ ఏడాదైనా 3 స్థానాలు లభిస్తాయని జనసేన కార్పొరేటర్లు ఆశించారట. కానీ వారికి గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నిరాశే మిగిలిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన తరపున నామినేషన్ దాఖలు చేసిన సాదిక్ చివరి నిమిషంలో తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కూటమి మోసాన్ని నిరసిస్తూ ఇప్పటికే జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఈ ఎన్నికలను బహిష్కరించారు. తాను ఈ ఎన్నికల్లో పాల్గొననని, ఓటింగ్కు దూరంగా ఉంటానని మీడియా సమావేశం పెట్టి మరీ స్పష్టం చేశారు. టీడీపీ చేసిన మోసాన్ని బహిరంగంగానే ఎండగట్టారు. ఇప్పటికే నామినేటెడ్ పదవుల పంపకానికి సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 పార్టీల మధ్య వివాదం నడుస్తోంది. జిల్లాలో 10 కీలకమైన నామినేటెడ్ పదవులను తెలుగుదేశం పార్టీ నాయకులకు కట్టబెట్టారు. జనసేనకు కేవలం ఒకే ఒక పదవిని కేటాయించారు. నామినేటెడ్ పదవులు పంపకంలో అన్యాయం జరిగిందని గోల పెడుతున్న జనసేన నేతలకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ టీడీపీ నేతలు పంగనామాలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ చేసిన మోసాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇక ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు స్టాండింగ్ కమిటీ పదవులను కూడా అమ్ముకుంటున్నారట. ఒక్కో పదవిని 5 లక్షల రూపాయలకు బేరం పెట్టి మరీ అమ్మేస్తున్నారని సమాచారం. వేలంపాట పెట్టి మరీ స్టాండింగ్ కమిటీ పదవులను అమ్ముతున్నారంటే కూటమి పాలన ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 5 లక్షలకు వేలంపాటలో ఎవరైతే కొనుక్కుంటారో వారికే స్టాండింగ్ కమిటీ ఎన్నికలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని సమాచారం. జనసేన నాయకులకు అన్యాయం జరుగుతున్నా సరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడంపై జనసేన నేతలు తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు చెప్పిన ప్రతి దానికి తల ఊపుతూ పార్టీని నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని పవన్ తీరుపై మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కు, ఆయన సోదరుడు నాగబాబుకు పదవులు వస్తే న్యాయం జరిగినట్టు కాదని ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన నేతలు ఆగ్రహిస్తున్నారు. నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నారని, పవన్ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. టీడీపీ, జనసేన మధ్య ఈ పదవుల పంచాయితీ రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అనే చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది.